హలో అండి, హలో ఆల్, వెల్కమ్ టు మధుస్ డైరీస్ అండి. ఇది గుజరాత్ సిరీస్లో వీడియో నెంబర్ 3 అండి. ముందు వీడియోలో చెప్పినట్టు మేము ద్వారకా రీచ్ అయ్యాము. మధ్యాహ్నంగా బయలుదేరి నాగేశ్వర జ్యోతిర్లింగంలో దర్శనం అది చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళున్నామండి. ద్వారకా నుంచి నాగేశ్వర జ్యోతిర్లింగం 17 కిలోమీటర్లు ఉంటుందండి. లోకల్ ట్రాన్స్పోర్ట్ మీకు ఆటోలు, షేర్ ఆటోలు అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మేము కార్ బుక్ చేసుకున్నాం కాబట్టి కార్లో బయలుదేరి వచ్చామండి. ఇక్కడ మనం ఎంటర్ అవుతూనే అక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం ఒకటి ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ పార్కింగ్ ఏరియా అంతా బాగానే ఉన్నాయండి. పార్కింగ్ చేసుకోవడానికి అది వీలుగా గుడి ముందుగానే పార్క్ చేసుకున్నాము. ఇంకా లైన్లోకి వెళ్తే మేము వెళ్ళేటప్పటికి పెద్ద రష్ ఏం లేదండి. ఉన్నారు జనాలు, కానీ పెద్ద రష్ అయితే ఏం లేదు. లైన్ కూడా పెద్ద లైన్ ఏం కాదండి, చిన్న లైనే, సింపుల్గానే ఉంటుంది. అక్కడ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే చాలా వరకు సైన్ బోర్డులు, ఇన్స్ట్రక్షన్ బోర్డులు తెలుగులో కూడా రాసున్నాయి. సో అది చూసి నాకు బాగా అనిపించింది. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తారనుకుంటా, అందుకని తెలుగులో రాసినట్టున్నారు అని అనుకున్నాను. తర్వాత మీరు లైన్లో వెళ్తుండగా ఇంకా దేవుడి దర్శనం చేసుకుంటారనగా పక్కగా మీకు అభిషేక సామాన్లు అవన్నీ పెట్టి ఇస్తూ ఉంటారండి. ఒకవేళ అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే దానికి ఫిక్స్ అమౌంట్ ఏదో ఉంటుంది. నేను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ముగ్గురం వెళ్ళాము. అందులో ఇద్దరము అభిషేకం చేయించుకుందామని చెప్పి దర్శనం తర్వాత అభిషేకానికి కూడా వెళ్ళామండి. మాకు పర్ హెడ్ 800 పడింది. ఇప్పుడు మీరు చూస్తుంది నాగేశ్వర్ శివలింగం అండి. మూడో అమ్మాయి ఎవరైతే మాతో పాటు వచ్చిందో తను రాలేదు. బయట టీవీలో వీడియో ప్లే అవుతూ ఉంటే మేము ఇద్దరు ఉన్నది తను వీడియో తీసిందండి. ఇక్కడ అభిషేకం చేయించుకొని ఇంకా మేము బయటికి వచ్చేసామండి. గుళ్ళోనే ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయండి, అవి కూడా దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ రాగానే సెల్ఫీ మోడ్ ఆటో ఆన్ అవుతూ ఉండిందండి. ఏంటనిపిస్తే స్వామివారి చెయ్య చాలా బాగా అనిపించిందండి నాగేశ్వర దర్శనం. థ్యాంక్ యూ.